ఈ అనిమేలో మన హీరో పేరు టాకెమిచి. తను నార్మల్ గా బెడ్ పైన పడుకొని అలా న్యూస్ చూస్తూ ఉంటాడు. అండ్ ఆ న్యూస్ లో టోకియో మాంజీ గ్యాంగ్ వార్స్ లో టచిబానా అండ్ హినాటా చనిపోయారని చెప్తాడు. దానికి టాకెమిచి హినాటానా తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అని అలా కొంచెం షాక్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టాకెమిచి తను తీసుకున్న డివిడీని రిటర్న్ ఇవ్వడానికి షాప్ అయితే వెళ్తాడు. ఆ డివిడీ రిటర్న్ ఇచ్చి తిరిగి వెళ్తుండగా కొంతమంది పిల్లలు టాకెమిచిని చూసి ఎరా పుడింగి ఏంట్రా అలా లుక్కుతున్నావు నీ అబ్బా అని ఎగతాళి చేస్తారు. దానికి టాకెమిచి వాళ్ళకి సారీ అయితే చెప్తాడు. ఇక ఆ పిల్లలు అక్కడున్న ఒక కార్ పైన స్క్రాచెస్ అయితే చేసి అక్కడ నుంచి పారిపోతారు. అండ్ ఆ కార్ యొక్క ఓనర్ అక్కడికి వచ్చి తన కార్ ని చూసి ఇదంతా టాకెమిచియే చేసి ఉంటాడని టాకెమిచిని అయితే తిడతాడు. దాంతో టాకెమిచి అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. అండ్ ఇక టాకెమిచి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లి దీనమ్మ జీవితం ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయింది, చిన్న పిల్లలు కూడా నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. అండ్ ఆఫీస్ లో ఎప్పుడు ఆ మేనేజర్ గారు కూడా నన్ను తిడుతూనే ఉంటాడు అని తన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉండగా ఎవరో వెనకాల నుండి టాకెమిచిని ట్రైన్ వచ్చే టైంకి ట్రాక్స్ పైనకైతే నెట్టుతారు. దీంతో టాకెమిచి ఏంటిది, నేను చనిపోయే మూమెంట్ లో కూడా నాకు నా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ గుర్తుకు రావట్లేదు, కేవలం హినాటానే గుర్తుకొస్తుందని అలా షాక్ లో ఉంటాడు. అండ్ సడన్ గా టాకెమిచి తనకి తెలియకుండానే 12 ఇయర్స్ పాస్ట్ లోకి టైం ట్రావెల్ చేసి అయితే వెళ్తాడు. కట్ చేస్తే మనోడు ఒక ట్రైన్ లోపలైతే ఉంటాడు. ఇక టాకెమిచి ఫ్రెండ్స్ టాకెమిచితో ఎరా టకి మన స్టేషన్ వచ్చింది దిగరా అని అంటారు. దాంతో టాకెమిచి కన్ఫ్యూజింగ్ గా ట్రైన్ నుంచి అయితే బయటకి దిగుతాడు. అండ్ ఇక్కడ టాకెమిచి యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. యమగిషి, మకోటో, టకుయా, ఆకున్ గాడే ఈ గ్యాంగ్ యొక్క లీడర్. ఇక మన టకీ గాడు అలా కన్ఫ్యూజింగ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో అలా వెళ్తూ ఉండగా సడన్ గా మిర్రర్ లో తన ఫేస్ తను చూసుకొని ఏంటి ఎవరిది డిప్ప మొహం ఇలా స్కూల్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు, ఏంటి ఇది నేనేనా, ఎందుకని నేను నా మిడిల్ స్కూల్ గెటప్ లో ఉన్నానని చెప్పి తన పాకెట్స్ లో అయితే చెక్ చేస్తాడు. ఆ పాకెట్స్ లో ఒక మొబైల్ అండ్ ఒక 500 కాయిన్ అయితే ఉంటుంది. అండ్ ఆ మొబైల్ ఓపెన్ చేయడంతో దాంట్లో తను ఫ్రెండ్స్ తో దిగిన ఒక గ్రూప్ ఫోటో అండ్ జూలై 4, 2005 అని ఉంటుంది. దాంతో టాకెమిచి రియలైజ్ అవుతాడు నేను 12 ఇయర్స్ బ్యాక్ కి వచ్చేసానా అని. అండ్ తన ఫ్రెండ్స్ కూడా టాకెమిచిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు, వీడేంట్రా మామ ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. అండ్ ఆకున్ టకీతో నీ కజిన్ మసారు కున్ షిబుయా థర్డ్ మిడిల్ స్కూల్ యొక్క లీడర్, అండ్ తను ఉన్నంత సేపు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏమంటావురా టక్కీ. కానీ టాకెమిచికి మాత్రం ఆ విషయాలన్నీ సరిగ్గా గుర్తుండవు. దీంతో తన ఫ్రెండ్స్ టాకెమిచితో ఏంట్రా టక్కీ ఈ రోజు నీ బుర్ర మీ ఇంట్లో వదిలేసి వచ్చావా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు, అండ్ ఈ రోజు మనం సెకండ్ ఇయర్స్ తో ఫైట్ చేయాల్సి ఉంది, ఇక పదండి వెళ్దామని అక్కడి నుంచి అయితే వెళ్తారు. అండ్ అక్కడ రోడ్డు పైన ఆగిన కొంతమంది స్టూడెంట్స్ ని చూసి మీరు సెకండ్ ఇయర్స్ అని అడుగుతారు. దానికి వాళ్ళు భయపడుతూ లేదు మేము జస్ట్ ఫస్ట్ ఇయర్స్ అని చెప్తారు. అండ్ టాకెమిచి ఓ పక్క చెడ్డీ అయితే తడిపేసుకుంటాడు, ఏంటి ఇప్పుడు ఫైట్ జరగబోతుందా అని. అలా కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళంతా ఒక గ్రౌండ్ కి వెళ్ళి ఏంటి ఈ సెకండ్ ఇయర్స్ ఈ రోజు ఒక్కడు కూడా కనిపించట్లేదు, అసలు వీళ్ళంతా ఎక్కడ చచ్చారని అంటారు. దానికి యమగిషి మేబీ వాళ్ళు మనకి భయపడి దాక్కున్నారేమో పిరికి పందలని అంటాడు. దానికి ఆకున్ వాళ్ళు చూడ్డానికి ఫ్యాన్సీ లిటిల్ సిటీ బాయ్స్ లాగా ఉంటారు అని చెప్తాడు. దాంతో టాకెమిచి ఫ్యాన్సీ లిటిల్ సిటీ బాయ్సా, ఇదంతా నాకు ఆల్రెడీ విన్నట్టుగానే ఉంది, నాకెందుకో ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందని అనిపిస్తుందని అనుకుంటాడు. అండ్ సడన్ గా అక్కడికి థర్డ్ ఇయర్స్ వచ్చి ఏరా పిల్ల బచ్చాలారా మీరేనా మా సెకండ్ ఇయర్స్ ని కొట్టడానికి ట్రై చేస్తుంది, వాళ్ళంతా ఒక స్కూల్ ట్రిప్ లో ఉన్నారా, ముందుగా ఎవడి మొహం పగలగొట్టాలో ముందుకు రండి అని అంటారు. దానికి యమగిషి వాళ్ళతో మీరు థర్డ్ ఇయర్స్ కదా, మీ బాస్ మసరుకు మా బామ్మర్దేరా సాలే అని వాళ్ళతో అయితే చెప్తారు. దానికి ఆ థర్డ్ ఇయర్స్ లో ఒకడు నవ్వుతో మసారు దగ్గరికి వెళ్లి ఎరా పుడింగి వెళ్ళి మా అందరికి జ్యూసులు పట్టుకరా, ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే చెప్పు, నీ ఫేస్ పైన 2 షాట్లు ఇస్తా అని చెప్పడంతో ఆ మసారు గాడైతే అక్కడ నుంచి వెళ్లి జ్యూసులు తీసుకురావడానికి అయితే వెళ్తాడు. దీంతో టాకెమిచి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అయితే ప్యాంట్ లో ఉచ్చబోసుకుంటారు. అండ్ ఇక ఆ థర్డ్ ఇయర్స్ అందరూ టాకెమిచి ఇంకా తన ఫ్రెండ్స్ ని మార్నింగ్ నుంచి పడితే ఈవినింగ్ వరకు అలా కొడుతూనే ఉంటారు. సో దాంతో వాళ్ళైతే సారీ అయితే చెప్తారు. దాంతో ఆ థర్డ్ ఇయర్స్ వాళ్ళతో చెత్తనా కొడకల్లారా దీనికేనా మీరు ఇంతగా రెచ్చిపోయింది, ఇక నుంచి మీరు టోక్యో మాంజిన్ గ్యాంగ్ మెంబర్స్ అంటే మా సర్వెంట్స్, ఇక నుంచి మేము ఏం చెప్తే అది మీరు చెయ్యాల్సిందే అని వాళ్ళతో అయితే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక టాకెమిచి తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది కదా, నా లైఫ్ ఇక్కడ నుండే వాళ్ళకి ఒక బానిసలా మారిపోయింది,
అందుకని నేను నా మిడిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి వేరే టౌన్ కి వెళ్ళి అక్కడ పార్ట్ టైమ్స్ జాబ్స్ చేస్తూ బ్రతికేవాణ్ణి. అండ్ అక్కడ కూడా నేను అందరికీ అలా సారీ చెప్తూనే బ్రతికాను. నా లైఫ్ నాకు అసలు నచ్చలేదు అని తను తిట్టుకుంటూ ఉండగా సడన్ గా తనకి ఫ్యూచర్ లో టోచిబా హినాటా చనిపోయిందన్న న్యూస్ అయితే గుర్తొస్తుంది. సో అలా జరగడానికి కారణం వీళ్ళే కదా అని గుర్తు చేసుకుని వెంటనే హినాటాని చూడ్డానికి తన అపార్ట్మెంట్ కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్ బెల్ అయితే కొడతాడు. దీంతో హినాటా బయటికి వచ్చి టకెమిచిని చూసి, ఏంటి టకి, నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా? లాస్ట్ వీకే కదా నువ్వు గొడవ పడి చాలా తన్నులు తిన్నావని అంటుంది. దానికి టకెమిచి హినాటాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన హినాటా, ఏంట్రా టకి, ఏమైంద్రా నీకు, ఏడుస్తున్నావేంటి అని అడుగుతుంది. దానికి టకి ఏమీ లేదు అని సారీ చెప్పి తనకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హినాటా టక్కీ గాడి చిక్స్ ని పట్టుకుని, ఇలా చూడరా టక్కీ, నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నువ్వు నా దగ్గర ఎలాంటి విషయాలు దాచాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా అని చెప్తుంది. దానికి టక్కీ, ఐఎమ్ సారీ హినాటా, ఏమీ లేదు అని చెప్తాడు. ఇక హినాటా టక్కీ గాడితో, టక్కీ బాయ్ బాయ్, మనం మళ్ళీ రేపు కాలేజ్ లో కలుద్దామని చెప్తుంది. దాంతో టక్కీ గాడు ఏడుస్తూ, ఇలాంటి అమ్మాయికి నేను అసలు ఎలా అబద్ధం చెప్పగలిగాను అని అలా ఒంటరిగా వెళ్లి ఒక ఉయ్యాల పైన కూర్చొని ఉంటాడు. అండ్ అక్కడ కొంతమంది ఒక చిన్న పిల్లాన్ని కొడుతూ ఉంటారు. అది చూసిన టకెమిచి వాళ్ళతో, అరే పిల్ల బచ్చాస్, నేను ఇప్పటికే మండిపోయి ఉన్నాను, మర్యాదగా వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళనైతే అక్కడ నుంచి వెళ్ళగొడతాడు. దాంతో ఆ అబ్బాయి టకెమిచికి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అయితే చెప్తాడు. దీంతో టకెమిచి, ఇంకోసారి ఎవరైనా నిన్ను కొట్టడానికి వస్తే జస్ట్ ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడానికి ట్రై చేయని చెప్పి, నాకు లేని దాని గురించి వీడికి లెక్చర్ ఇస్తున్నానని తనలో తను అనుకుంటాడు. ఆ తర్వాత ఆ కుర్రాన్ని తన నేమ్ అయితే అడుగుతాడు. దానికి తను టచిబానా నవోటో అని చెప్తాడు. దానికి టకెమిచి, అయితే నువ్వు హినాటా యొక్క బ్రదర్వా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని వాళ్ళు అక్కడే కూర్చొని టకెమిచి తనలో తను, అయితే ఫ్యూచర్ లో తిను కూడా చనిపోబోతున్నాడు అని అనుకొని నాటోతో, నాటో నీకు మీ సిస్టర్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి నాటో, అలా ఎందుకు అడిగావు, తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడు తను నాకు లెక్చర్ ఇస్తూ ఉంటుంది అని చెప్తాడు. దానికి టకెమిచి, నాటో మీ సిస్టర్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, నాకు తనంటే చాలా ఇష్టం. నేనిప్పుడు చెప్పే ఒక విషయం నీకు వింతగా అనిపించవచ్చు. 2017 సరిగ్గా ఇదే రోజు నేను అనుకోకుండా ట్రైన్ ట్రాక్స్ పైన పడిపోయాను. అప్పుడు సడన్ గా నాకు తెలియకుండానే 12 ఇయర్స్ టైం ట్రావెల్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి నా హినాటాని మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి ఆ దేవుడు నాకు ఇలా చేసి ఉంటాడని తనతో అయితే అంటాడు. దాంతో నాటో దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. దానికి టకెమిచి, ఈ రోజు నుంచి 12 ఇయర్స్ తరువాత జూలై 1 నాడు నువ్వు ఇంకా మీ సిస్టర్ చనిపోబోతున్నారు. కరెక్ట్గా గుర్తుంచుకో, జూలై 1, 2017 ఈ రోజు మీరు చనిపోబోతున్నారు. అండ్ నువ్వు ఎలాగైనా సరే మీ సిస్టర్ ని కాపాడాలి అని చెప్పి టకెమిచి తనలో తను, ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే ఈసారి ఎలాగైనా సరే నేను నా హినాటాని కాపాడుకోవాలి అని చెప్పి నాటోతో, నాటో ఇది నీకు నమ్మడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ నా మాట నమ్ము అని చెప్తాడు. దానికి నాటో, నాకు అర్థమైంది అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకుంటారు. అండ్ సడన్ గా టకెమిచి ఒక బెడ్ లో అయితే నిద్రలేస్తాడు. అండ్ పక్కనున్న క్యాలెండర్ చూస్తే జూలై 4, 2017 అని ఉంటుంది. దాంతో టకెమిచి, ఏంటి ఆ రోజు నేను ఇంకా చనిపోలేదా, అంటే నేను ఇప్పటిదాకా కలగన్నానా అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి, సో నువ్వు నిద్ర లేచావా అని అడుగుతాడు. దానికి టకెమిచి, నేను అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నానని అడుగుతాడు. దానికి ఆ పర్సన్, నువ్వు ఇప్పుడు స్టేషన్ యొక్క మెడికల్ కేర్ లో ఉన్నావు అని చెప్తాడు. అండ్ అక్కడికి ఇంకొక పర్సన్ వచ్చి, నేను తనతో మాట్లాడవచ్చా అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్, ఇదిగో టకెమిచి, ఇతనే నిన్ను ఆ రోజు సేవ్ చేసిందని చెప్పి ఆ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ టకెమిచి ఆ పర్సన్ ని, నీ పేరు ఏంటి అని అడుగుతాడు. దానికి తను, నా పేరు నాటో అని చెప్తాడు. దానికి టకెమిచి, అయితే నువ్వు చనిపోయావు కదా అని చెప్తాడు. దానికి ఆ పర్సన్, ఆ రోజు నువ్వు నా ఫేట్ ని చేంజ్ చేసావు, సరిగ్గా 12 ఇయర్స్ బ్యాక్ నువ్వు నాతో చెప్పావు నేను ఇంకా నా సిస్టర్ చనిపోబోతున్నామని, అందుకనే నేను బాగా చదువుకొని ఒక పోలీస్ ఆఫీసర్ ని అయ్యాను, నువ్వు ఆ రోజు టైం ట్రావెల్ చేయడం వల్ల ఈ రోజు ప్రెసెంట్ చేంజ్ అయిందని చెప్తాడు. దానికి టకెమిచి, అయితే నీ సిస్టర్ హినాటా కూడా ఇంకా బ్రతికే ఉంది కదా అని అడుగుతాడు. దానికి తను చనిపోయింది, నేను ఏమీ చేయలేకపోయాను, కానీ నువ్వు తన్ని కాపాడగలవు, ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయి అని చెప్తాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. సో గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా అప్లోడ్ చేయాలంటే సో మీరైతే వెంటనే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.